హాయ్ అండి, ఈరోజు వీడియోలో మా ఇంట్లో మేము చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా చేపల్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుని అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. మ్యారినేట్ చేసిన ముక్కల్లో 1 కప్పు ఆయిల్, చింతపండు రసం కూడా యాడ్ చేసి 1 టొమాటో, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ పేస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోని కొంచెం కరివేపాకు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. కూరలో గంటేం పెట్టకుండా మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే అండి, లాస్ట్గా కొత్తిమీర జల్లేసుకుంటే మనకి ఎమ్మి చేపల కూర రెడీ అయినట్టే. అన్నట్టు అడగటం మర్చిపోయాను, మీ ఇంట్లో చేపల కూర ఎవరు ప్రిపేర్ చేస్తే మీకు ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే మా ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మమ్మ చేసిన చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. సూపర్గా వండుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.